నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చేరుకుముడిలో విషాదం. బొల్లి ఏడుగొండలు మృతికి సంబంధించి పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా అన్నని పోలీసులే కొట్టి చంపేశారు. 5 రోజుల నుండి పోలీసులు అదుపులో ఉన్నా కనీస సమాచారం కూడా మా కుటుంబ సభ్యులకు తెలుపలేదంటూ ఓ తమ్ముడి ఆవేదన వ్యక్తం చేశారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వద్దులు కేసులు ఉంటే వాళ్ళు చెప్పలేదు. ఒక్క కేసు కోసం నా తమ్ముడు చెప్పేశారా? నా చూసేదాన్ని కూడా మాకు బతుకులు కావాలా? మీరు లాగుంటుందని మా చెరుకుమూడి తగ్గిపోయిన ఆయన తమ్ముడిని నేను ఏడుకొన మా అన్న పేరు. 5 రోజులు అయింది పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఎటువంటి మాకు అసలు చెప్పలేదు. ఇదిగో మీ అన్నయ్య పని చేస్తున్నాడు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పోలీసు వాళ్ళు అసలు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈరోజు ఫోన్ చేసి ఇదిగో మీ అన్న చనిపోన్నాడు, అలానా గూడూరులో హాస్పిటల్లో ఉన్నాడు, రా సంతకం పెడదు అని ఎస్ఐ ఫోన్ చేశాడు. అది ఎంతవరకు న్యాయం సార్? మాకు న్యాయం కావాలా? మా అన్నని పోలీసు వాళ్ళు మునుబోలు పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు ఎస్ఐ వాళ్ళే చంపేశారు. మా అన్నని చంపేసి మాకు ఫోన్ చేశారు, ఇదిగో మీ అన్నయ్య ఒకటన్న ఫలానా దగ్గర ఉన్నాడు, హాస్పిటల్లో బాడీ ఉంది తీసుకోబడి. 5 రోజుల నుంచి మనిషి ఆడుంటే మాకు ఇన్ఫర్మేషన్, కుటుంబీకులకి అసలు ఇన్ఫర్మేషనే ఇలా ఈకుంటానే ఇప్పుడు ఫోన్ చేసి మీ అన్న చనిపోన్నాడు అని చెప్తే 5 రోజుల నుంచి వాళ్ళ కస్టడీలోనే ఉన్నాడు. ఇప్పుడు ఫోన్ చేసి మీ అన్న చనిపోయాడంటే చంపేసింది పోలీసు వాళ్ళే. ఎస్సీయా బంగారు కేసు ఆంగోడు ఊరే కాదు, మా బంధువులే వాళ్ళు బంగారు కేసులో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇలా ఇదిగో మీ అన్న బంగారు కేసు ఇవ్వటం వచ్చున్నాడు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, అదేదో ఒకటి వచ్చి మాట్లాడుకుంటారు అని చెప్పి మాకు ఎవరు ఫోన్ చేయలే. తీసుకొని వచ్చి 5 రోజులు శనివారం రోజు తీసుకొచ్చారు. ఇప్పటికీ మాకు అసలు ఫోనే చేయలే. ఇదిగో మీ అన్న పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని పోలీసు వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ చేయలే, ఎవరు మాకు ఫోన్ చేయలే. ఇప్పుడు ఫోన్ చేసి మీ అన్న చనిపోన్నాడు, గూడూరు ఏరియా హాస్పిటల్లో ఉన్నాడు, వచ్చి సంతకం పెడుతురా అని ఎస్ఐ ఫోన్ చేస్తున్నాడు. మాకు న్యాయం కావాలి సార్. అది సార్ నా తమ్ముడు సార్, నా పెద్ద తమ్ముడు సార్, ఏడుకొండలు సార్, నా పేరు ధనం సార్, నేను వాళ్ళ అక్కను సార్. నా తమ్ముడిని 5 రోజులు అయిందంటే సార్ తీసుకుపోయారు కానీ ఒక్క మాట మాకు చెప్పలేదు సార్. బంగారు పోయిన వాళ్ళు చెప్పలేదు, కేసు పెట్టుకొని పోలీస్ స్టేషన్ వేసిన వాళ్ళు మాకు చెప్పలేదు సార్. పోలీసు వాళ్ళు కూడా ఫోన్ చేయలేదు సార్. నక్క పెంచులు వేయాలి సార్, బంగారు పోయింది కానీ వాళ్ళు పోయింది కదా సార్, మీ తమ్ముడు ఇటు చేశాడని వాళ్ళు మాకు చెప్పలేదు, పోలీసు వాళ్ళు మాకు చెప్పలేదు సార్. 5 రోజుల నుంచి నా తమ్ముడిని ఉండించుకొని జైలుకి పంపించకుండా అక్కడే ఉండించుకొని నా తమ్ముడిని కొట్టి చంపేశారు సార్. ఎంతవరకు న్యాయం సార్ ఇది? మేము దళితులు అని చెప్పి మాకు ఈ ప్రకారం చేస్తున్నారు సార్, మాకు ఎవరు లేరని, మేము పేదలు అని మమ్మల్ని ఇటు చేస్తున్నారు సార్. మాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్. నా తమ్ముడు చచ్చిపోతే ఈరోజు మధ్యాహ్నం ఫోన్ చేశాడు సార్ ఎస్ఐ. నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసి అమ్మ మీ తమ్ముడు మీ ఇంటికి వచ్చాడా అని అడిగాడు సార్. మీరు ఎవరని అడిగారు సార్. నేను మునుగోలు పోలీస్ స్టేషన్ నుంచి చేస్తున్నానమ్మా అన్నాడు సార్. మా తమ్ముడు ఎందుకు వచ్చాడు సార్ పోలీస్ స్టేషన్ సార్ అడిగాను. అడిగితే అమ్మ బంగారు కేసులో ఇరుక్కున్నాడమ్మా మీ తమ్ముడు అందుకని వచ్చాడు అన్నాడు. రాలేదు సార్ నా కాడికి అని చెప్పాను సార్. నేను రాలేదంటే మీ అక్క వాళ్ళకి ఫోన్ చేయమ్మా అన్నాడు. వాళ్ళు నాతో మాట్లాడదు సార్, నేను అందుకని చేయలేదని చెప్పాను సార్. నేను ఎన్ని ఏం చెప్పలేదు సార్. నా తమ్ముడిని చంపేసి గడ్డి ముందు పోసేశారు సార్ వాళ్ళు. ఎస్ఐ పోలీసు వాళ్ళు పోసేశారు సార్. నా తమ్ముడు చంపేసి గడ్డి ముందు పోసారు సార్. మునుగోలు పోలీస్ స్టేషన్ లో గడ్డి ముందు పోసారు సార్ నా తమ్ముడిని చంపి. నా తమ్ముడు అసలు బయటకే రాలేదు సార్. బయటకు వచ్చినట్టు నటించినారు సార్ నా కొడుకులు.
నటించి నా తమ్ముడు నాకు ఎట్టేస్తాడు సార్. 5 రోజుల క్రితం అరెస్ట్ 5 రోజులు అయింది సార్. శనివారం రోజు పోలీస్ స్టేషన్ లో పెట్టుకున్నారు సార్. శనివారం రోజు నుంచి జైలుకి అప్పు చెప్పకుండా ఏం చేస్తున్నారు సార్ వాళ్ళు? జైలుకి అప్పు చెప్పలేదు, నాకు ఫోన్ చేయలే, నా తమ్ముడికి ఫోన్ చేయలే, మాకెవరికి ఫోన్ చేయకుండా నా తమ్ముడిని ఈ రోజు కొట్టి చంపేశారు సార్. కొట్టి చంపేసి మధ్యాహ్నం మీ తమ్ముడు చచ్చిపోయాడని నాకు 4 గంటలప్పుడు ఫోన్ చేశారు సార్. నాకు పోలీసు వాళ్ళు 4 గంటలప్పుడు చేశారు సార్ నాకు పోలీసు వాళ్ళు ఫోను. నా కడుపు మండిపోతుంది సార్. నాకు ఇట్లా తమ్ముడు ఇక్కడ వస్తాడా సార్? దొంగతనం ఎవరు చేయలేదా? పెళ్లి 2 బిడ్డలు సార్. ఒక కూతురికి పెళ్లి చేశాడు. మామూలుగా పొల పనికి వేళ్ళ పనికి పోతాడు సార్. నా తమ్ముడు కష్టం చేసి బతికేవాళ్ళం సార్ మేము. భార్య ఉంటుంది సార్, ఇక భార్య అలిగిపోతుంది సార్. ఆవిడ దగ్గర లేదు. అక్క అమ్మ తర్వాత నువ్వే అమ్మ అనుకున్నాను అక్క. నువ్వు ఏంటంటే నేను ఆడ బావాలని ఏడిచినాడు నా తమ్ముడు. నాకు గుండెలు